Hi guys, this is Srikanth Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను SEO గురించి మాట్లాడబోతున్నాను. సో లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ టైప్ వీడియో అన్నమాట. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, SEO నేర్చుకోవాలనుకుంటున్నారు అండ్ జాబ్స్ ఎవరికి లేవు అండ్ ఏదో జాబ్ చేయాలి అనుకుంటున్నారు, సో అలాంటి వాళ్ళ కోసం నేను డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేది ఆన్లైన్లో చెప్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. సో దట్ నేను మీకు ట్రైనింగ్ అనేది అంటే చాలా సింపుల్గా నేను జాబ్ వచ్చేటట్టు నేను చెప్తాను. అండ్ నా దగ్గర మీరు కోర్స్ కానీ నేర్చుకుంటే వితిన్ 1 monthలో కోర్స్ అనేది అయిపోతుంది. 1 month 30 days to 45 daysలో అండ్ మీకు జాబ్ వచ్చేదాకా నేను సపోర్ట్ కూడా చేస్తాను. సో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికీ అందరు కూడా జాబ్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి SEO. ఓకే, సో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి SEO, ఇంకొకటి SEM, ఇంకొకటి SMO, SMM, ఈమెయిల్ మార్కెటింగ్, రైట్, అండ్ యూట్యూబ్ మార్కెటింగ్, అఫిలియేటెడ్ మార్కెటింగ్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ కంటెంట్ మార్కెటింగ్ కూడా మనకి SEOలోనే వస్తుంది. ఓకే, కంటెంట్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మార్కెటింగ్ అదంతా కూడా మనకి SEOలోనే వస్తుంది. ఓకే, మీరు ఈ 7 టెక్నిక్స్లో మీరు ఇప్పుడు SEO అంటే చెప్పాను కదా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, అండ్ SEM వచ్చేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, SMO సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, SMM సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్ అండ్ అఫిలియేటెడ్ మార్కెటింగ్. సో ఈ 7 టెక్నిక్స్ తెలిస్తే మీకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసినట్టే. సో లేదు నేను ఓన్లీ SEO నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా అని మీకు డౌట్ ఉంటే ఎస్, ఓన్లీ మీరు SEO నేర్చుకున్నా మీకు SEO పైన కూడా జాబ్స్ అనేటివి ఉంటాయి, రైట్. అండ్ లేదు నాకు SEO కాదు, నాకు ఓన్లీ అఫిలియేటెడ్ మార్కెటింగ్ తెలుసు, నాకు ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ తెలుసు, సో ఏదో ఒక టెక్నిక్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా అంటే ఎస్, జాబ్ వస్తుంది. బట్ ఏంటి అని అంటే చాలామంది ఇప్పుడున్న కంపెనీస్ అన్నీ మల్టిపుల్ థింగ్స్ రావాలని అనుకుంటారు. సో SEO అయితే పెద్ద టాపిక్ బట్ ఈజీ టాపిక్. ఓకే, SEO పైన మీకు ఈజీగా జాబ్స్ వస్తాయి. అండ్ గూగుల్ యాడ్స్, SEM సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇది పెయిడ్ యాడ్స్. ఓకే, సో వీటిలో ఏ టెక్నిక్స్ మనం అన్నీ కూడా డీటెయిల్గా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం తర్వాత క్లాసెస్లో. సో ఈరోజు నేను మనకు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఉంది కదా, సో డాక్యుమెంట్లో ఉన్న టాపిక్స్ మనం రెగ్యులర్గా ఒక్కొక్కటి. సో ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్. సో డెమో క్లాస్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఇంట్రడక్షన్ క్లియర్గా ఇచ్చాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే వీడియో చూడండి. ఓకే, సో మాడ్యూల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఈ మాడ్యూల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో మనకు ఫస్ట్ వచ్చే టాపిక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి, ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ టూ థింగ్స్ మీరు తెలుసుకోవాలి. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్, ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ దీంట్లోనే ఉంది వర్డ్. ఓకే, మనకు కొన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ సెర్చ్ ఇంజిన్స్ ఏంటి అని అంటే నెంబర్ 1 గూగుల్, నెంబర్ 2 యాహూ, నెంబర్ 3 బిన్, నెంబర్ 4 ఆస్క్. సో ఇట్లా మనకు తెలిసిన సెర్చ్ ఇంజిన్స్ ఈ 4 థింగ్స్. ఓకే, మనకు తెలియని సెర్చ్ ఇంజిన్స్ కూడా చాలా ఉంటాయి. బట్ మోస్ట్ పాపులర్, వీటన్నిటిలో మోస్ట్ పాపులర్ ఏంటి అని అంటే గూగుల్. ఓకే, ఇప్పుడు మనం బ్రౌజర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గూగుల్ క్రోమ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇక్కడ చాలా ఉన్నాయి అకౌంట్స్, బట్ నేను దాంట్లో ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను.
ఓకే, ఒక అకౌంట్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే గూగుల్ క్రోమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ గూగుల్ ఈజ్ డిఫరెంట్. ఓకే, రెండిటికి తేడా చాలా ఉంది. ఓకే, గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, గూగుల్ క్రోమ్ అనేది ఒక బ్రౌజర్. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఒక బ్రౌజర్, రైట్? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నార్మల్గా మనం కొత్త ల్యాప్టాప్ కొన్నప్పుడు మనకు ఈ బ్రౌజర్, ఈ గూగుల్ క్రోమ్ అనేది మనకి ఇన్స్టాల్ అయ్యి రాదు. ఓకే, ఇది ఇన్స్టాల్ అయ్యి రాదు. మనం అప్పుడు ఏం చేసుకుంటాం, గూగుల్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ అని చెప్పేసి మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తాం. ఓకే, సో గూగుల్ క్రోమ్ ఈజ్ డిఫరెంట్, గూగుల్ ఈజ్ డిఫరెంట్. మరి గూగుల్ అంటే ఏంటి అని అంటే గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్. ఓకే, ఇప్పుడు www.google.com అని కొట్టినప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది, చూసారా? ఇదంతా కూడా సెర్చ్ ఇంజన్. ఓకే, మనం ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేసి ఓకే గూగుల్ అనే సెర్చ్ ఇంజన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఇలా google.com ఓపెన్ చేసిన ఓకే, లేదా నార్మల్గా మీరు బ్రౌజ్ చేసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని చెప్పేసి ఒక కీవర్డ్ అనేది ఇచ్చాను. ఇవ్వగానే నాకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైట్? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే గూగుల్ అనే సెర్చ్ ఇంజన్ నుంచి వస్తుంది. ఓకే, ఈ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి అని అంటే ఈ సెర్చ్ ఇంజన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ డేటాబేస్ అనుకోండి. ఓకే, డేటాబేస్ అనుకోండి. డేటాబేస్ అంటే ఏంటి? డేటాని స్టోర్ చేసేది డేటాబేస్ అంటారు. ఓకే, మీరు డిగ్రీయో బీటెక్కో చదువుంటే మీకు డేటాబేస్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఒక ప్లేస్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి డేటాబేస్ అంటే. ఓకే, ఈ సెర్చ్ ఇంజన్లో మనం ఏదైతే కీవర్డ్ ఎంటర్ చేస్తున్నామో అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, పైథాన్ కావచ్చు, లేదా ఏదైనా హీరో పేరు కావచ్చు, ఓకే, ఏదైనా మీనింగ్ గురించి కావచ్చు, ఏదో ఒక కీవర్డ్ గురించి మనం ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇదంతా, ఇప్పుడు ఇమేజెస్ వచ్చింది, ఓకే, కింద ఇక్కడ లింక్స్, వీడియోస్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇదంతా కూడా మనకు సెర్చ్ ఇంజన్ డేటాబేస్ నుంచి వస్తుంది. ఓకే, సో గూగుల్ ఈజ్ డిఫరెంట్ అండ్ గూగుల్ క్రోమ్ ఈజ్ డిఫరెంట్. గూగుల్ క్రోమ్ అంటే అదొక అప్లికేషన్ బ్రౌజర్. ఓకే, ఈ అప్లికేషన్ బ్రౌజర్ని యూజ్ చేసి మనం గూగుల్ అనే సెర్చ్ ఇంజన్లో బ్రౌజ్ చేస్తున్నాం. ఓకే, సో గూగుల్ ఎందుకు పాపులర్ అయింది అని అంటే ఎక్కువ మంది, ఇది ఫాస్ట్గా ఉంటుంది అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్పేసి చాలా కంట్రీస్, ఇప్పుడు మన ఇండియన్ కంట్రీ అయితే గూగుల్ క్రోమ్ 90% ఆఫ్ పీపుల్ విల్ యూస్ గూగుల్ సెర్చ్ ఇంజన్. ఓకే, ఈ గూగుల్ 90% ఆఫ్ పీపుల్ మన ఇండియాలో తీసుకుందాం, ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క బ్రౌజర్ యూజ్ చేస్తారు, రైట్? ఇప్పుడు ఇండియాలో 90% ఆఫ్ పీపుల్ గూగుల్ క్రోమ్ గూగుల్. ఓకే, సో గూగుల్ సెర్చ్ ఇంజన్ యూజ్ చేయాలి అంటే నీకు గూగుల్ బ్రౌజర్ ఉండాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, గూగుల్ క్రోమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ గూగుల్ ఈజ్ డిఫరెంట్. జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సెర్చ్ ఇంజన్స్, ఓకే, సెర్చ్ ఇంజన్స్ అంటే ఇవి గూగుల్, యాహూ, బిన్, ఆస్క్. అండ్ రిమైనింగ్ ఇప్పుడు యాహూ ఉంది అండ్ బిన్ ఉంది అండ్ ఆస్క్ ఉంది. సో ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్స్. రిమైనింగ్ 10% ఆఫ్ పీపుల్ విల్ యూస్ దీస్ సెర్చ్ ఇంజన్స్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు నీకు యాహూ కావాలి అంటే నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు చాలామంది yahoo.com అని కొడితే నువ్వు గూగుల్లో కూడా నువ్వు యాహూలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను యాహూ సెర్చ్ ఇంజన్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆస్క్.com అని కొడితే ఇప్పుడు నేను ఆస్క్ అనే సెర్చ్ ఇంజన్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను గూగుల్లో ఉండాలి అంటే ఇప్పుడు నేను ఉన్నది గూగుల్లో. లేదా మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అంటే google.com అని కొట్టినా కూడా ఓకే, ఇది హోమ్ పేజ్. ఓకే, ఇప్పుడు ఇది గూగుల్ సెర్చ్ ఇంజన్, ఇది యాహూ సెర్చ్ ఇంజన్, ఇది ఆస్క్ సెర్చ్ ఇంజన్. ఇంకొకటి ఏది చెప్పాను? బింగ్.com, ఇది బింగ్ సెర్చ్ ఇంజన్. సో ఇప్పుడు నేను ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో బింగ్ సెర్చ్ ఇంజన్ ఓపెన్ చేసా, ఆస్క్ సెర్చ్ ఇంజన్ ఓపెన్ చేసా, యాహూ ఓపెన్ చేసా
అండ్ గూగుల్ కూడా ఓపెన్ చేశా. ఓకే, సో ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్స్. ఓకే, సో ఈ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఎస్సీఓ చేయాలి అంటే ఏంటి అంటే, అసలు ఎస్సీఓ ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వెబ్సైట్ ఉంది, లేదా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంది, ఏదైనా ఒక బిజినెస్ ఉందనుకోండి. ఓకే, సో నా వెబ్సైట్లో నా బిజినెస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి digitalfloats.com అనుకుందాం. ఓకే, సో నా వెబ్సైట్కి సంబంధించిన బిజినెస్ అంతా కూడా ఈ digitalfloats.com ఈ వెబ్సైట్లో ఉంది. సో ఇప్పుడు నాకున్న బిజినెస్ నేను నా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పాలి అంటే నార్మల్గా ఒక ఫోన్ కాల్ ద్వారానో ఎట్లనో చెప్తాను. బట్ అలా కాకుండా నేను చాలామందికి చెప్పాలి. ఓకే, ఎక్కువ మందికి చెప్పాలి అని అంటే నాకున్న ఒకే ఒక ఆప్షన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ట్రెడిషనల్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు, లైక్ న్యూస్ పేపర్లో యాడ్ వేయడం, పాంప్లెట్స్ వేయడం. సో అది కూడా చేయొచ్చు. బట్ ఏంటి అంటే అది మనీతో కూడుకున్నది, బట్ అది ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో నీ బిజినెస్ ఎవరికైతే యూజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నీ బిజినెస్ ఓన్లీ 20 to 30 ఏజ్ పీపుల్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు నువ్వు 60 ఏజ్ ఉన్న వాళ్ళకు నీ యాడ్ తెలిస్తే ఏం లాభం? ఓకే, నీ టార్గెట్ వచ్చేసి 20 to 30 ఏజ్ వాళ్ళే. ఓకే, అది కూడా ఒక స్పెసిఫిక్ లొకేషన్ అనుకుందాం. సో నీకు ఒక లొకేషన్ కానీ స్పెసిఫిక్ ఏజ్ని కానీ టార్గెట్ చేయాలి అంటే నీకున్న ఆప్షన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో గైస్ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే digitalfloats.com అని ఉంది. ఓకే, నా బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ఉంది. సో నా వెబ్సైట్ నేను రీసెంట్గానే క్రియేట్ చేశాను. ఓకే, ఈ బిజినెస్ గురించి అందరికీ తెలియాలి. ఓకే, తెలియాలి. ఇప్పుడు ఈ డిజిటల్ ఫ్రూట్స్లో నా బిజినెస్ ఏమున్నది అంటే, నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ చెప్తాను, లేదా ఎస్సీఓకి సంబంధించిన క్లాసెస్ చెప్తాను, లేదా యూట్యూబ్ మార్కెటింగ్ సంబంధించిన క్లాసెస్ చెప్తాను. సో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ నేను చెప్తాను. అది నా బిజినెస్. సో నాకు ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? స్టూడెంట్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఎవరైతే గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని ఇలా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు టాప్లో నా వెబ్సైట్ కనిపించాలి. ఓకే, ఇలా టాప్లో కనిపించడానికి మనం చేసేదే ఎస్సీఓ. ఓకే, అండ్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో చెప్పాను. అండ్ ఇక్కడ ఆప్టిమైజేషన్ అని ఉంది. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఎస్సీఓ చెప్పాను కదా, ఏది టాప్లో తీసుకొని రావడానికి, ఎక్కడ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్, దీన్ని షార్ట్కట్లో SERP అని అంటారు. ఓకే, అంటే నీ వెబ్సైటు టాప్లో తీసుకొని రావడానికి మనం చేసేదే ఎస్సీఓ. ఓకే, సో ఇప్పుడు ఏదైతే నేను కీవర్డ్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఓకే, ఫస్ట్ లింక్, సెకండ్ లింక్, థర్డ్ లింక్, ఫోర్త్ లింక్, ఇట్లా చాలా లింక్స్ వస్తున్నాయి కదా. సో ఈ లింక్స్ అన్నీ కూడా మనకు రిజల్ట్ పేజెస్. ఇదంతా కూడా సెర్చ్ ఇంజన్. ఈ సెర్చ్ ఇంజన్లో మనకు వచ్చే ఇవన్నీ కూడా రిజల్ట్స్. సో అందుకే సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజెస్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఆన్లైన్ అని కొట్టినప్పుడు వాళ్ళకు టాప్లో నా వెబ్సైట్ కనిపించాలి. ఐదర్ నెంబర్ 1 పొజిషన్, ఆర్ నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. ఓకే, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8, టాప్ 10లో ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఎందుకు టాప్లో ఉండేటట్టు చూసుకోవాలి, టాప్ 10 రిజల్ట్స్ ఆర్ టాప్ 5లో ఉండేటట్టు చూసుకోవాలి అని అంటే, ఎందుకంటే ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్, ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఏం చేస్తాను, నాకేం తెలీదు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని నేను ఇట్లా గూగుల్లో సెర్చ్ చేస్తాను. అప్పుడు నాకు ఇక్కడ టాప్ 1లో ఈ గూగుల్ది ఒకటి వచ్చింది, టాప్ 2లో కోర్సెరా అని ఇది ఒక వెబ్సైట్ వచ్చింది. ఓకే, టాప్ 3లో ఇది వచ్చింది, టాప్ 4లో ఉడేమి వచ్చింది, టాప్ 5లో IMM ముంబై అని వచ్చింది. సో నేనేమనుకుంటా, సో టాప్ 1లో ఇది ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకొని ఇది నేను క్లిక్ చేస్తా.
ఓకే, ఇక్కడ ఓన్లీ సర్టిఫికేట్స్ గురించి ఉంది కాబట్టి నేను ఇది క్లోజ్ చేస్తా. తర్వాత మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ సెకండ్ పేజ్కి ఓపెన్ చేస్తా. ఓకే, ఈ సెకండ్ పేజ్ ఓకే కోర్సెరా, ఓకే ఇది టాప్ 2లో ఉంది అంటే ఇది బెస్ట్ అన్నమాట అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి ఇక్కడ జాయిన్ అవుతా. ఓకే, జాయిన్ అయ్యి వాళ్ళకు కాంటాక్ట్ చేసి ఓకే కోర్స్ ఫీజు ఎంత, నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడేస్తాం, జాయిన్ అయిపోతాం. బట్ ఇక్కడ టాప్ 2లో ఉంది కాబట్టి ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మనం చెప్పరాదు. ఓకే, సో ఇదంతా ఇప్పుడు ఎందుకు అని అంటే టాప్లో ఎందుకు తీసుకొని రావాలి అంటే ఎవరైనా యూజర్స్ టాప్ 10 రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. ఓకే, టాప్ 10 కూడా కాదు, టాప్ 5 చూస్తారు ఇంకా చెప్పాలి అంటే. ఓకే, టాప్ ఫైవ్ రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, ఓకే నెంబర్ 4, నెంబర్ 5 ఎందుకు చూడరన్నా, ఎందుకు చూడరు, ఓన్లీ టాప్ 5 ఎందుకు చూస్తారు. ఓకే, టాప్ 6 ఉంది, టాప్ 7 ఉంది, ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ చాలా పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ పేజ్ క్లిక్ చేసి, ఎందుకంటే యూజర్స్కి అంత ఓపిక ఉండదు. ఓకే, నెంబర్ 1 యూజర్స్కి అంత ఓపిక ఉండదు. నెంబర్ 2 ఇంకోటి ఏంటి అని అంటే టాప్ 1లో, టాప్ 2లో, టాప్ 3లో కనిపించింది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇమ్మీడియట్గా ఈ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు జాయిన్ అయిపోతారు. సో అందుకని మనం ఎస్సీఓ ద్వారా మన వెబ్సైట్ని టాప్లో తీసుకొని రావడానికి ట్రై చేయాలి. అర్థమవుతుందా? సో ఇట్లా టాప్లో తీసుకొని రావడానికి చేసేదే ఎస్సీఓ. ఓకే, ఈ ఎస్సీఓ చేయడానికి మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, సో ఆ రూల్స్ మనం ఒక్కొక్కటి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా గైస్? సో ఆ రూల్స్ ఏంటి అని అంటే ఓకే మనం ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. సో మీకు అర్థమైంది కదా ఇంట్రడక్షన్ ఎస్సీఓ అంటే ఏంటి అనేది అండ్ వాట్ ఈజ్ ఎస్సీఓ. ఓకే, సో డెఫినేషన్ పరంగా తీసుకుంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, టు గెట్ అవర్ బిజినెస్ వెబ్సైట్ ఇన్ ద టాప్ పొజిషన్ ఆఫ్ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజెస్. ఓకే, సో మన వెబ్సైట్ని టాప్లో తీసుకొని రావడానికి చేసేదే ఈ ఎస్సీఓ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎస్సీఓ అంటే. సో మీకు ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే ఎస్సీఓ నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఈ బేసిక్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్, సో సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అండ్ ఎస్సీఓ ఎలా చేస్తాము, వాటిలో టెక్నిక్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి. సో ఆ వీడియోస్లో నేను చెప్తాను. ఓకే, సో నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ మీకు నిజంగానే యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటే సో లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.